హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధనియాకుల పద్మ తులసి. ఈరోజు టేస్టీగా పుల్లగా ఉండే నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక 25 నిమ్మకాయలు తీసుకున్నాను. మళ్ళీ దాంట్లోకి ఒక 10 నిమ్మకాయలు రసం పిండుకోవటానికి తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకోవాలి. దాంట్లోకి ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు దోరగా వేపి దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం నిమ్మకాయ పచ్చడికి ఈ నిమ్మకాయలు నిలువుగా ఒక 8 ముక్కల్లాగా కోసుకోవాలి. రసానికైతే అడ్డంగా కోసుకోవాలి. నిలువుగా కోసుకుని వాటిలోంచి గింజలు అవి తీసేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 25 నిమ్మకాయలకి ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాసు కారం తీసుకోవాలి. అంటే గ్లాసు కొద్దిగా తక్కువగా కారం తీసుకోవాలి. మనం ముందుగా కోసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని ఒక డబ్బాలో వేసేసి మన దాంట్లో ఉప్పు వేసేసి తర్వాత కారం కూడా వేసేసి మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి, మెంతిపిండి, అది కూడా వేసేసుకొని అవి బాగా కలిపేటట్టుగా బాగా కలుపుకోవాలి. కలిపినాక మనం ముందుగా నిమ్మరసం తీసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసి మళ్ళీ మొత్తం ఆ పులుసు అన్నిటికీ కలిసేటట్టుగా ఉప్పు కారం పట్టేటట్టుగా మొత్తం కలపాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నిమ్మకాయ పచ్చడి చాలా రోజులు బాగుంటుంది, నిల్వ ఉంటుంది కదా, మనం ఇంత చక్కగా చేస్తే బాగుంటుంది. అలాగే ఇలాగ చేసి రోజు దాన్ని మూత పెట్టేసి పెట్టుకుని రోజు దాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలన్నమాట. ఇది ఒక 10 రోజులు ఊరితేనే ముక్క బాగుంటుంది. అంటే ముక్క గట్టిగా ఉంటే తినలేము. అలా ముక్క మెత్తబడి ఊరితేనే తినడానికి బాగుంటుంది. అందుకని మనం రోజు దాన్ని కలుపుతూ ఉండాలి. చూసుకొని మనకు ఒకవేళ రసం చాలలేదనుకుంటే ఇంకొద్దిగా ఒక 5-6 కాయలు రసం తీసుకుని కూడా దాంట్లో వేసుకోవచ్చు. అప్పుడే ఉప్పు చూసుకుని ఒకవేళ ఉప్పు చాలకపోతే కూడా ఉప్పు వేసుకోవచ్చు అనమాట. ఈ నిమ్మకాయ పచ్చడి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ బాగా ఇష్టంగా తింటారనమాట. పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడైనా ఏదైనా పుల్లగా తినాలి, నోటికి ఏమీ బాగలేదు అనుకున్నప్పుడు ఈ నిమ్మకాయ ముక్క ఒకటి నోట్లో పెట్టుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ఇది ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.